సో హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో టాపిక్ ఏంటంటే కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే. సో డైలీ లైఫ్లో ఏ అనేది ఎలా ఉంది దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాం మన సూర్య గారితో. సూర్య గారు, డైలీ లైఫ్లో ఏ అనేది ఎలా ఉన్నది ఉందని చెప్పేసి అంటే లైక్ ఇందాక మనం వీడియో కాకముందు ఒక డిస్కస్ చేసినాం. ఏమని అంటే ఒక చిన్న మాట ఏంటంటే ఎక్కడ చూసినా ఏ ఉంది కదా, అయితే మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఉంది, దాన్ని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని గురించి మాత్రమే మాట్లాడుతాం ఈరోజు మనం. ఓకేనా? మీ మాటలో అవి చెప్పండి. సింపుల్ అండి. మనం లెట్ స్టార్ట్ విత్ అవర్ డైలీ లైఫ్ ఫ్రెండ్ ఫోన్ నుంచి స్టార్ట్ చేసి మన ప్రపంచం మొత్తంలో ఎలా వాడతామో చెప్తాం. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మన ఫోన్ ఉందా, మన ఫోన్లో ఏమేం చేస్తున్నాం ఇప్పుడు? వెరీ సింపుల్గా ఫోన్లు చేస్తున్నాం, చాట్ జీపీటీలు వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం. సో స్మార్ట్ ఫోన్ అంటే ఏమైపోతుందంటే, అంటే యాక్చువల్లీ ఫోన్ అంటే ఈ ఫిజికల్ థింగ్ అనే థింగ్ కూడా చేంజ్ అయిపోతుంది మోస్ట్లీ. సో నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ కూడా వస్తున్నాయి ఇక్కడ పెట్టుకునే ట్యాగ్ లాంటివి కొన్ని. ఇప్పుడు మనం పెట్టుకున్న మైక్ ఉంది కదా, అలాంటి ట్యాగ్ లాంటివి, లేదంటే వాచ్లో ఎల్ఈడి పైకి లేస్తుంది ఇట్లాంటివి. సో అంటే టచ్ చేసేవి. మన గాగల్స్ ఇప్పుడు గూగుల్ ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేశాడు. లైక్ అంటే వాడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాడు. గాగుల్స్లోనే మొత్తం మనం ఓఎస్ వచ్చేస్తుంది. ఇట్స్ మొబైల్ ఫోన్ కమ్ ఐప్యాడ్ కమ్ ల్యాప్టాప్ అన్నీ అదే. ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్తో వేరే వాడికి కూడా కనబడదు మనం పని చేస్తున్నట్టు కూడా. ఇలా ఏదో గాల్లో చేస్తున్నట్టు చూడడానికి, కానీ యాక్చువల్లీ మనం పని చేస్తుంటాం. సో ఇలాంటి థింగ్స్ అన్నీ మనకి నాట్ ఓన్లీ ఏఐ ఇంక్లూడింగ్ విత్ అప్కమింగ్ టెక్నాలజీస్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ అండ్ అట్లా క్వాంటమ్ రిలేటెడ్ అడ్వాన్స్మెంట్స్, ఇవన్నీ కలుపుకొని ఇలాంటి మొబైల్స్ అనేవి పాసిబుల్ అవుతాయి మన ఫ్యూచర్లో. అండ్ ఫోనే ఇంత స్మార్ట్గా ఉంటే మనకి ఇల్లు ఎంత స్మార్ట్గా ఉండాలి? ఐ థింక్ ఒక 5 years తర్వాత రాసి పెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఇంక్లూడింగ్ సింగిల్ బల్బ్ కూడా మనకి స్మార్ట్ అయిపోతాయి. సో ఎలా స్మార్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినిమా చూద్దాం అనుకున్నారు, ఒక హర్రర్ మూవీ. వెంటనే నేను ఒక హర్రర్ మూవీ చూడాలనుకుంటున్నాను మీరు మొబైల్లో చెప్పడమో లేకపోతే దానికి ఒక మెసేజ్ చేయడమో చేస్తే వెంటనే మీ ఇంట్లో ఉన్న లైటింగ్ అంతా దానికి తగ్గట్టు చేంజ్ అయిపోతుంది. అంటే మీ ఇల్లే ఒక హర్రర్ మూవీ ఫీల్ వస్తుంది. ఓకే, లేదు నేను ఒక లెట్స్ సే ఒక రొమాంటిక్ మూవీ చూద్దాం అనుకుంటే లైట్స్ అన్ని పింక్ కలరు సంథింగ్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో ఇదేంటంటే ఎన్విరాన్మెంట్ మనం ఏం పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి మేనేజ్ అయిపోతుంది అది. ఇప్పుడు ఏసీ ఉంది, మనకి చలి అవుతుంది అనుకోండి, ఏసీ పెంచుకుంటాం. ఒకవేళ వేడిగా ఉందంటే ఏసీ తగ్గించుకుంటాం. కానీ బయట టెంపరేచర్ని బట్టి లేదంటే మన ప్రిఫరెన్సెస్ని బట్టి ఆటోమేటిక్గా అదే టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి థింగ్స్ హోమ్లో కొన్ని వేలు చేయొచ్చు. ఏసీ ఏంటి, గీజర్ ఏంటి, ఫ్యాన్, టీవీ. ఓకే, మనకి ఒకవేళ మనం సాడ్గా ఉన్నాం, బాధగా ఫీల్ అవుతున్నాం అనుకోండి, మన ఫేస్ రికగ్నైజ్ చేసుకుని నువ్వు సాడ్గా ఉన్నావు, ఫీలింగ్ సాడ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా టీవీ ఆన్ చేసి ఒక మంచి మనం ఏమంటారు బూస్టింగ్ సాంగ్స్ అని చూడండి, మూడ్ బూస్టర్స్, ఇలాంటి సాంగ్స్ పెడుతుంది. సో A to Z ఇవన్నీ కూడా మనకి హోమ్లో ఇంక్లూడ్ అయిపోతాయి. సో నవ్వు హోమ్ ఇంతవరకు వచ్చింది. మరి మనలాంటి హోమ్స్ అన్ని కలుపుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏదైతే మనం ఇండివిజువల్ హోమ్ అనుకుంటున్నామో, ఈ హోమ్ మన ఎంటైర్ సిటీతో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఇల్లు మిగతా ఇళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది మిగతా హోమ్స్తో. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక కార్ ఉంది, కార్లోకి ఎక్కడన్నా సడన్గా యాక్సిడెంట్ అయింది. ఏం చేస్తున్నాం? మనం యాక్సిడెంట్ అయిన లొకేషన్ని అటు ఇటు పంపిస్తాం. లైక్ ఎక్కడెక్కడతో అంబులెన్స్కి అయితే అంబులెన్స్కి, పోలీస్కి అయితే పోలీస్కి, వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సేమ్ అలాగే మన ఇంట్లో కూడా అన్ని అలారం సిస్టమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇవి మన పోలీస్ సిస్టమ్తోనో లేకపోతే అంబులెన్స్ వాళ్ళతోనో హాస్పిటల్ వాళ్ళతో వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఒకవేళ ఇంట్లో ఉండి మనకి ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ఎవరు లేకపోయినా ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇదే కాకుండా మనకి సిటీ అంటే ఏముంటుంది? డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, లేదంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, లేదంటే మున్సిపాలిటీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ ప్లస్ ఏఐతో కనెక్ట్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందనంటే, లెట్స్ ఏ మనకి నల్లా వస్తూ ఉంటుంది, పైపులోంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సరిగ్గా మేనేజ్మెంట్ లేక ఒకటే ఏరియాకి 2 సార్లు వెళ్ళిపోతాయి. ఒక ఏరియాకి 2 రోజులాగా వాటర్ రావు, లేదంటే ఒక పైప్ లైన్ పేలిపోయిందంటే ఆ ఏరియాలో వాటర్ ఏముండవు. ఇలాంటివన్నీ కూడా ఎంటైర్ A to Z సిటీ స్ట్రక్చర్ అంతా కూడా మనం ఏకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఎటువంటి ఇష్యూ వచ్చినా, ఎటువంటి బ్రేకేజ్, ఎటువంటి లీకేజ్ ఏమీ లేకుండా, ఒకవేళ ఎటువంటి బ్రేక్ డౌన్ వచ్చినా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఆ సిటీ ప్లాన్ సెటప్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ అన్ ఎంటైర్ పవర్ గ్రిడ్ అనమాట. ఒక సపరేట్ సిస్టమ్ దానికి మెయింటైన్ చేసేస్తే సిటీ అంతా కూడా దీంతో కనెక్ట్ ఉంటుంది. నౌ ఇమాజిన్ all these cities are interconnected to one to other. It will become an
కంట్రీ, ఆల్ దీస్ కంట్రీస్ ఇంటర్ కనెక్టెడ్ టు వన్ టు అదర్. సో అంటే ఇట్స్ లైక్ మన ఇండియన్స్ ఎక్కువగా అంటూ ఉంటారు వి ఆల్ ఆర్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం అని. రియల్లీ ఏఐ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ విల్ డూ దట్. అంటే ఇక్కడున్న మన ఇల్లు ఎక్కడో మన ఫ్రెండ్ ఎవడో యూఎస్లో ఉంటే వాడి ఇంటికి కనెక్ట్ అయి ఉంటుంది. సో వాడి ఇంట్లో ఏం చేస్తున్నాడు, వాడి ఇంట్లో ఉన్నాడు లేదని కూడా మనం ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేయొచ్చు. అంటే ఒక్క దగ్గర మార్పు జరిగితే కంట్రీ మొత్తం కూడా మార్పు జరుగుతుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అయితే మీరు కంట్రీ మాట్లాడారు కాబట్టి నేను ఒక చిన్న అంశం తీసుకుంటా. చైనాలో రీసెంట్గా మన ఐషో స్పీడ్ వెళ్ళింది అనమాట. ఐషో స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే నార్మల్గా చైనీస్ లాంగ్వేజ్ అర్థం కాదు వేరే టూరిస్టర్కి. ఓకే, సో అతనికి ఒక గాగుల్స్ ఇచ్చారనమాట. సో ఏదో డివైస్ కానీ ఏదో బుక్ కానీ చూస్తున్నప్పుడు ఏమైందంటే గాగుల్స్ అనేవి ఆ చైనీస్ లాంగ్వేజ్ని అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మరి చూపిస్తున్నాయి అనమాట. సో అట్లాంటి రెవల్యూషన్ అనేది మన ఇండియాలోకి ఎప్పటి వరకు రావచ్చు జస్ట్ ఎస్టిమేషన్ వేసుకుంటే? మనకి యాక్చువల్లీ ఇలాంటిది ఉందండి, బట్ ఎవరు ప్రొడక్ట్ లాగా చేయలేదు. అంటే లైక్ ఎక్కడో దాకేందుకు మనమే ఒక ప్రొడక్ట్ చేసాం ఇట్లాంటిది. సో ఇదేంటంటే దీన్ని లైవ్ ట్రాన్స్లేషన్ అంటాం. అంటే మనం కెమెరా ఏదైతే చూస్తుందో ఆ చూస్తున్న దాంట్లో మీకు ఇది ఇండివిజువల్గా ప్రతి చోట ఉంది, కలిపి ఒక చోట లేదు. ఇండివిజువల్గా ఎలా ఉంది, ఫస్ట్ దీన్ని మనం ఎలా చేయాలి, ఇప్పుడు అది చేసే పని మనం మాన్యువల్గా ఎలా చేస్తున్నామో చెప్తాం. దాన్ని ఫోటో తీస్తాం, ఆ బుక్ను ఆ కాపీను ఫోటో తీసిన తీసుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్తాం. అక్కడ ఉన్న టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకుని ఆ టెక్స్ట్ని మనం ట్రాన్స్లేట్ కొడతాం, ట్రాన్స్లేటర్లో పెట్టి ట్రాన్స్లేట్ కొడతాం, అప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని తీసుకెళ్ళి మనకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకుంటున్నాం, లేదంటే అవుట్పుట్ని తీసుకెళ్ళి వాయిస్లో కన్వర్ట్ చేసి వాయిస్లో మాట్లాడుతున్నాం. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతాయి. యాక్చువల్లీ ఇలాంటివన్నీ మనకి స్పీకర్స్ మాట్లాడుతుంటారు, ఐడియా ఉందా? పార్లమెంట్లోను లేదంటే ఇలా మాట్లాడేప్పుడు మనం ఎవరికన్నా ప్రాబ్లం ఇది అంటే క్వశ్చన్ రైజ్ అయిందా, వాళ్ళు మాట్లాడేది మనకి ఎలా వినిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది. దీంట్లో రియల్ టైం ట్రాన్స్లేషన్స్ అని ఉంటాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాంప్టర్ ఉండేవాడు, వీడు అవతల లాంగ్వేజ్ ఇవతల లాంగ్వేజ్ రెండు వస్తాయి, వాడు ఏం చేస్తాడు అటు నుంచి విని వెంటనే ఇటు చెప్తా ఉంటాడు. కొంచెం డిలే ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంప్టర్స్ ఏమైనాయి, ఏఐతో రీప్లేస్ అయినాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏఐ ఇచ్చేస్తుంది. సో అట్లాగా ఇప్పుడు టెక్నాలజీ అంతా ఉంది, దానినే ఒక కంప్లీట్ ఒకటే డివైస్ లాగా ఎవరు చేయలేదు. అది దేర్ ఓన్ ఇంట్రెస్ట్. బట్ మన ఇండియాలో కూడా టెక్నాలజీ ఉంది. హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఇట్లా లైక్ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పాలి, లైక్ నేర్చుకోవాలి అనుకుంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లైక్ కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనమాట. సో ఎవ్రీథింగ్ నీట్గా ఇట్లనే ఎగ్జాంపుల్స్ తీసుకొని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇన్ కేస్ ఈ బ్యాచ్ నేర్చుకోవాలి, లైక్ ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన, ఫ్రీ డెమో కూడా ఇచ్చిన, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాచ్లో. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి.